చెప్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి విజనరీనే లేదు. విజనరీ లేని నాయకుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పదంలో కూడా తేలిపోతున్నాడు. మీకు ఒక్క మాట చెప్తే ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి, మీరు ఈ సర్వేని కనుక నమ్మే లెక్క అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు కాబట్టి మీ 11 మంది రాజీనామాలు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, ప్రూవ్ చేసుకోండి. ఛాలెంజ్ చేస్తున్నాను. సోషల్ ఫేర్ బోర్డుగా కానీ నేను తెలుగుదేశం పార్టీ నమ్మట్లేదు. 124 మంది రిజైన్ చేసేయండి, ఎలక్షన్ పోదాం. 11 మంది నమ్మట్లేదు. 124 మంది రిజైన్ చేసేయండి, మీ అధికారం మీ చేతిలో ఉంది కదా. అబద్ధం పెట్టుకోండి, ఎలక్షన్ పోదాం. నమ్ముతున్నారు కదా, మీరు నమ్ముతున్నప్పుడు మీరు నమ్మట్లేదు కదా, మీరు నమ్మట్లేదు కదా, సరే సరే. ఎవరన్నా కుటుంబాల జోలికి ఎవరో వెళ్ళకూడదు అంటారు. ఎందుకు ఈ రకమైన ప్రసారాలు జరుగుతున్నాయి? ఎందుకు కుటుంబాల జోలికి వెళ్తున్నారు? సరే ఏదన్నా ఉండొచ్చు కాక వాళ్ళ ఇంట్లోని ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మ గారు జోగి రమేష్ గారి యొక్క వ్యవహారాన్ని జోగి రమేష్ గారే రోడ్డు మీద పెట్టిండు. కూతురులా చూసుకుంటాను కోడల్ని అన్నతను కూతురికి చెప్పమనండి, మేఘన గారిని కూర్చోబెట్టి చెప్పమనండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, వసంత కృష్ణప్రసాద్ గారికి ఏం సంబంధం, లోకేష్ గారికి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఆయన వ్యవహారం ఏంటో చెప్పనక్కర్లా, కొడుకే చెప్పాడు. నాకొద్దు నానా అన్నాడు, నా మాట వినరా కన్నా అన్నాడు. ఆయన తప్పెవరిది ఇక్కడ? మీరక్క జాలి జాలి మాటలు చేపించారు డిబేట్కు ముందు. ఏ తండ్రి కూడా అటువంటి పని చేయడు. విషయం తెలిసిన తర్వాత, విషయం లేదని తెలిసిన తర్వాత మేఘన గారు అడుగుతుంది. మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పండి మేఘన గారికి, నాకు న్యాయం చేయాలనుకున్నావా? సరే సరే ఓకే 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 బాలకోటి గారు మీకు ఇంకో మాట కూడా చెప్తా. సరే సరే క్రాస్ టాక్ నేను చెప్తున్నాను కదా, నేను ఆపుతున్నాను కదా, నేను ఆపుతున్నాను కదా. మీరు బాలకోటి గారు ఇప్పటికీ కూడా ఆయన కుటుంబ వ్యవహారంలో తెలుగుదేశం ఆయన కుటుంబ వ్యవహారంగానే వదిలేశాం. ఆయనే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వసంత కృష్ణప్రసాద్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. సరే సరే ఓకే బాలకోటి గారు ఏంటి లోకల్ ఎలక్షన్ పరీక్షలు ఏంటి? సరే సర్వేలు నిజమో అబద్ధమో ఇప్పుడు ఎవరో చెప్పలేరు, కానీ ఎవరికి తోచిందో లేకపోతే వాళ్ళు తీసుకున్న శాంపిల్లోనో వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో దీన్ని ఒకసారి ఆలోచించి ఆహా ఇలా ఉంటే ఇది నిజమైతే అని ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇది అసలు ఏమీ కాదని కొట్టిపడేస్తారా? ఒక మాట అయితే చెప్తున్నారు వర్మ గారు, రేపు ఆంధ్రప్రదేశ్